హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ నాలెడ్జ్ సెంటర్. మనం ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్లో ఏదైనా వర్డ్స్ని మనం సెలెక్షన్లో పెట్టాలంటే ఎలా చేయాలనేది ఇందులో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఈ వర్డ్ రిఫర్డ్ అనే వర్డ్ని సెలెక్ట్ చేయాలి. అప్పుడు ఈ వర్డ్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఆ వర్డ్ సెలెక్ట్ అవుతుంది. అదేవిధంగా నేను ఇప్పుడు కంప్లీట్ పారాని సెలెక్ట్ చేయాలనుకోండి. ఇంతకుముందు డబుల్ క్లిక్ చేస్తే సింగిల్ వర్డ్ సెలెక్ట్ అయింది. అదేవిధంగా ట్రిపుల్ క్లిక్ చేస్తే కంప్లీట్ పారా సెలెక్ట్ అవుతుంది. మౌస్ లెఫ్ట్ క్లిక్ని మనం 3 టైమ్స్ క్లిక్ చేస్తే కంటిన్యూస్గా కంప్లీట్ పారా సెలెక్ట్ అవుతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ వర్డ్స్ని సెలెక్ట్ చేయాలనుకోండి. డబుల్ క్లిక్ చేసి నేను ఈ వర్డ్ సెలెక్ట్ చేశాను. కంట్రోల్ ప్రెస్ చేసి పట్టుకొని మళ్ళీ ఎక్కడ కావాలో అక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఇలా ఇలా డిఫరెంట్ వర్డ్స్ని మనం డబుల్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటిని మనం ఫార్మాటింగ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ చేయాలి. ఇలా మనం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నుండి ఒక పర్టికులర్ ఏరియా వరకు సెలెక్ట్ చేయాలనుకోండి. ఇక్కడ మౌస్ పెట్టుకొని షిఫ్ట్ నొక్కి పట్టుకొని ఒక్కొక్క లెటర్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు యారో కీస్తో. లేదు, షిఫ్ట్ నొక్కి పట్టుకొని కంట్రోల్ నొక్కి పట్టుకొని రైట్ యారో నొక్కితే ఒక్కొక్క వర్డ్ సెలెక్ట్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఒక్కొక్క క్యారెక్టర్ బదులు కంప్లీట్ వర్డ్ సెలెక్ట్ అవుతుంది. ఇలా చేసుకోవచ్చు. లేదు, ఒకేసారి సెలెక్ట్ చేయాలనుకోండి, మనం మౌస్ పాయింటర్ ఇక్కడ పెట్టేసి షిఫ్ట్ నొక్కి పట్టుకొని ఎక్కడ వరకు అయితే సెలెక్ట్ చేయాలో అక్కడ లాస్ట్లో క్లిక్ చేస్తే కంప్లీట్ అక్కడ వరకు సెలెక్ట్ అవుతుంది. ఇది ఇంకొక పద్ధతి. లేదు, ఇంకొక షార్ట్ కట్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, కర్సర్ ఇక్కడ ఉంది. మనం F8 ప్రెస్ చేస్తే ఒక 2 టైమ్స్ F8 ప్రెస్ చేయండి, ఆ పర్టికులర్ వర్డ్ సెలెక్ట్ అవుతుంది. మళ్ళీ F8 ప్రెస్ చేయండి, లైన్ సెలెక్ట్ అవుతుంది. మళ్ళీ F8 ప్రెస్ చేయండి, పారా సెలెక్ట్ అవుతుంది. మళ్ళీ F8 ప్రెస్ చేయండి, కంప్లీట్ పేజ్ సెలెక్ట్ అవుతుంది. ఇలా మనం F8 ప్రెస్ చేస్తూ సెలెక్షన్లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను ఇక్కడ మౌస్ పాయింటర్ పెట్టేసి F8 ప్రెస్ చేశాను, ఇది సెలెక్ట్ అయింది. నెక్స్ట్ ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడ వరకు క్లిక్ చేస్తే అక్కడ వరకు సెలెక్షన్లోకి వచ్చేస్తుంది. ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా డిఫరెంట్ వేస్లో మనం ఒక వర్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఈజీ వే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియా సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, మౌస్ పాయింటర్ అక్కడ పెట్టేసుకొని షిఫ్ట్ నొక్కి పెట్టుకొని ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఈజీ పద్ధతి. ఇలా మనం సెలెక్షన్ అనేది ఎంఎస్ వర్డ్లో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని షార్ట్ కట్స్ కొరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రశాంత్ నాలెడ్జ్ సెంటర్.